గంగాధర్ మధ్య తీసుకురా. మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నాతో పాటుగా ఈరోజు మరి మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి నిన్న హైకోర్టు తీర్పు కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలు ఏవి కూడా మరి చెల్లవని చెప్పేసి హైకోర్టు తీర్పు మరి వాళ్ళ చెంప మీద కొట్టినట్టుగా ఒక తీర్పు వెలువడింది. ఆ తీర్పు ఇలా యావత్ తెలంగాణ ప్రజలు, యావత్ రైతన్నల విజయంగా దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ఇలా కాళేశ్వరం 2014-15లో కాళేశ్వరం కట్టకముందు ఏ విధంగా మనకు పంట విస్తీర్ణం ఎంతవరకు సాగైంది, కాళేశ్వరం కట్టిన తర్వాత మరి ఎన్ని ఎకరాలకు మనం నీళ్ళు అందించినామనంటే దాదాపు 13 జిల్లాలలో లక్షలాది ఎకరాలకు 2 పంటల సాగు, రబీ కావచ్చు ఖరీఫ్ కావచ్చు, 2 పంటలకు కూడా మరి హామీతో కూడినటువంటి 2 పంటలు వేసుకోవచ్చని సాగు సామర్థ్యం పెంచినటువంటి ఒక తెలంగాణ వర ప్రదాయిని ఇలా కాళేశ్వరంగా చెప్పుకోవచ్చు. అలాంటి కల్పతరువు మీద ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రతిష్టను దిగజార్చాలే, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి, అప్పుడైతేనే నన్ను ముఖ్యమంత్రిగా గుర్తిస్తారు, లేకపోతే కేసీఆర్ను ఏ విధంగానైనా తక్కువ చేస్తేనే నేను ముందుకెళ్ళగలుగుతా, కానీ లేకపోతే నేను ఎంత ముఖ్యమంత్రి అయినా కూడా నాకు పుట్టగతులు లేవు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి భావించి ఈ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇలా టోటల్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రితో సహా కింది వరకు ఎమ్మెల్యేలందరికీ కూడా ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ఒక దోషిగా నిలబెట్టాలనేదే వాళ్ళ కుట్ర. ఇలా అన్ని కుట్రలన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి నిన్న హైకోర్టు తీర్పుతోటి వెల్లడైంది. ఒక వ్యక్తిని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి మరి తెలంగాణ బాగుపడాలని ఆలోచిస్తాడే తప్ప ఇలా తెలంగాణను మరి నాశనం చేయాలని, నిర్వీర్యం చేయాలని ఆలోచన ఉండదు. ఇలా 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు ఆనాడు దాదాపు మరి మనకు 28.9% సాగు విస్తీర్ణం ఉంటే 2020-21 వరకే దాదాపు 50.8% మరి సాగు విస్తీర్ణం పెరిగింది. మళ్ళీ దాన్ని మెల్లిమెల్లిగా చూసుకున్నట్టయితే ఇయర్ వైజ్గా చూసుకున్నట్టయితే క్రాపు విస్తీర్ణం దాదాపు 90 లక్షల ఎకరాలకు మరి సాగునీరు అందించే ఒక కల్ప తరువులాగా కాళేశ్వరం మారిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి ఇలా ఆ నివేదికను కొట్టివేసిన తర్వాత ఈ మూర్ఖులకు అర్థం కావాలి. ఇలా తెలంగాణలో ప్రతి ఎకరానికి ఎక్కడ కూడా ఒక గుంట ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు. ఎందుకంటే ఇలా భగీరథ మహర్షి గారి మరి జయంతి సందర్భంగా చెప్తా ఉన్న కఠోర దీక్ష చేసి ఆ ఒక భగీరథ మహర్షి మరి దివి నుండి భూమికి ఏ విధంగా అయితే నీళ్లు తీసుకొచ్చిండో అటువంటి మరి అపర భగీరథుడు కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే మరి పైనుంచి కిందికి వస్తాయి వాటర్, మరి కింది నుంచి పైకి ఎత్తిపోసే కమిషన్లు కాంగ్రెస్ పార్టీకి అలవాటు, స్కాములు ఈ కాంగ్రెస్ పార్టీకి అలవాటు. కానీ కేసీఆర్కు తెలంగాణ తెచ్చిన నాయకునికి తెలంగాణ బాగుండాలని చెప్పేసి ఆలోచిస్తాడు తప్ప ఇట్లా నాశనం కావాలని ఆలోచించాడు. నీకు తెలివి లేదు, ఇప్పటికైనా జ్ఞానం సోయి స్పృహ తెచ్చుకొని తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం పనిచేయు. నీ ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చి మాట్లాడకు. మొన్న మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా నీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఏది కూడా కర్మ ఇట్స్ బ్యాక్ అంటే నేను ఎప్పుడు కూడా కర్మ అనేది వదిలిపెట్టేది. నువ్వేదైతే కేసీఆర్ గారిని ఎంత తిడుతున్నావో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొన్న ప్రజా ఆశీర్వాద సభ పెద్దలు జీవన్ రెడ్డి గారి చేరికతోటి మరి అర్థమైపోయింది. ఆ సభలో ఒక్కసారి కూడా మాట కూడా నిన్ను అనలేదు. అంటే అది సంస్కారం ఉన్నటువంటి నాయకుడు. ఎవరైనా కూడా సబ్జెక్టు మీద మాట్లాడాలి, సబ్జెక్టు వదిలేసి వీళ్ళని తిట్టుడు వాళ్ళని తిట్టుడు చిల్లర మాటలు మాట్లాడు తప్ప నువ్వు తిట్ల వర్షం బంద్ చేయి. ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి తిట్ల వర్షం బంద్ చేయి, నీ కరప్షన్ బంద్ చేయి, నీ కుటుంబం కోసం మరి ఈ ఫుట్బాల్
ఆయన పేరేం పేరు ఉండ మెస్సీని తీసుకొచ్చి నీ మనమడి కోసం సంబరాల కోసం సంతోషం కోసం మెస్సీని తీసుకొస్తే అందాల పోటీలు పెడితే ఏమన్నా రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెరిగిందా? ఒక అమ్మాయి లండన్ నుంచి వస్తే వారిని ఘోరంగా అవమానిస్తేవి, అక్కడికి వెళ్ళి తెలంగాణలో నేను ఇట్లా తిట్లు పడ్డా అని చెప్పే 200 కోట్లు 300 కోట్లు పెట్టి గ్రౌండ్ కట్టించుకుంటేవి దేనికన్నా ఉపయోగం ఉందా? 1,00,000 కోట్లని మూసి ఇది సుందరీకరణ అని చెప్తేవి. ఇలా రైతులు ఏడుస్తున్నారు. రైతు బంధు ఒక ఎకరానికి మెల్లమెల్లగా వేస్తా అంటే రైతు బంధు అటున్న సూర్యుడు ఇటు ఒడిచినా, ఇటున్న సూర్యుడు అటు ఒడిచినా కూడా కేసీఆర్ గారు భిక్షన్లాగా మీకు ఇస్తున్నాడు. నేను వచ్చిన తర్వాత మరి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నావు, ఏవి నీ రైతు బంధు? ఆ రైతు బంధు ఇచ్చి మాట్లాడు కేసీఆర్ గారి మీద. మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం అంటే ఏది నీ తులం బంగారం? ఎక్కువ వేసి నువ్వు ఇచ్చిన హామీలను పూర్తిగా కూడా 100 రోజులు అంటేవి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. 100 రోజులు అయిపోయినాయి. ప్రజలు ఎవరు అడగలే నిన్ను 100 రోజులల్లో హామీలు పూర్తి చేయమని. నీకు నువ్వే టైం పెట్టుకున్నావు, మీరే మేనిఫెస్టో రాసుకున్నారు, ఎవరు అడగలే. నువ్వు అనుకున్న అన్నదాని ప్రకారం మరి హామీలు నెరవేర్చని ఒక దద్దమ్మ అటువంటి పాలన నీది నడుస్తుంది. ఎప్పుడైనా కూడా విమర్శ ఎట్లుండాలి అని అంటే గత ప్రభుత్వం కన్నా, గత నాయకుని కన్నా కూడా ఎక్కువగా మెరుగ్గా పనిచేసి ప్రజలను మెప్పించి ఒప్పించి మరి విమర్శ చేస్తే బాగుంటుంది తప్ప నువ్వు కేవలం కేసీఆర్ను చరిత్రను మలపడం ఎవరి సాధ్యం కాదు. తెలుసుకొని మరి ఎట్లయినా కూడా కేసీఆర్ స్థాయిని దిగజార్చాలని చెప్పేసి ఎన్నో చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కూడా మంచి చేయాలని చెప్పేసి, మంచి పరిపాలన ప్రజలకు అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ, ఇచ్చేసిన అందరికీ కూడా.